మీ సేవల్లో కొత్త రేషన్ కార్డుల గురించి అప్లికేషన్ చేసుకున్న లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొత్తగా రేషన్ కార్డులకి అప్రూవల్స్ అయితే ఇస్తున్నారనమాట. అదేవిధంగా ప్రజాపాలనలో ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళ పేర్లు అనేది లిస్ట్లో వచ్చాయా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీ సేవ అప్లికేషన్ నెంబర్ ద్వారా రేషన్ కార్డ్ అనేది అప్రూవల్ అయిందా లేదా, ఒకవేళ అప్రూవల్ అయినట్లయితే రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా రేషన్ కార్డు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా మీ సేవలో అప్లికేషన్ చేసుకున్నట్లయితే ప్రజాపాలనలో మాత్రమే అప్లికేషన్ చేసినట్లయితే వాళ్ళ పేర్లు రేషన్ కార్డ్ లిస్ట్లో వచ్చాయా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కొత్తగా రేషన్ కార్డు వచ్చిన లబ్ధిదారులకు రేషన్ కార్డ్ నెంబర్ అనేది పూర్తిగా కనిపించటం లేదన్నమాట. సో రేషన్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయం కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంతేకాకుండా కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకి సెప్టెంబర్ నుంచి రేషన్ అయితే ఇవ్వాలనేసి ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి స్టెప్ బై స్టెప్ అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిసారిగా మా ఛానల్ని చూసినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ రసూల్ CSCVLE రంగారెడ్డి. మీ సేవ అప్లికేషన్ నెంబర్ ద్వారా అప్లికేషన్ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను. సో ముందు మీరు గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత FSC సెర్చ్ అనేది టైప్ చేయండి. టైప్ చేయగానే ఇక్కడ ముందు మీకు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే దీంట్లో వచ్చేసి FSC అప్లికేషన్ సెర్చ్ అనేది దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు కూడా డిస్ట్రిక్ట్ అనేది అడుగుతుంది. ఇక్కడ మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ సేవ అప్లికేషన్ అనేది మీరు ఎంటర్ చేసేసి సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ మీకు అప్లికేషన్ స్టేటస్ చూసినట్లయితే మీకు అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మీకు రేషన్ షాప్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కార్డ్ టైప్ వచ్చేసి FSC ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అన్నమాట. సో ఇక్కడ మీకు మీ రేషన్ కార్డులో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అయితే కూడా ఇక్కడ మీకు అప్రూవల్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ఫుల్గా రేషన్ కార్డ్ నెంబర్ అయితే లేదు. సో అది ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూడండి. ఇంకొక ట్యాబ్ తీసుకోండి. FSC సెర్చ్ అనేది టైప్ చేయండి. టైప్ చేయగానే మీకు ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అనేది ఇక్కడ ఫస్ట్ లింక్ ఇందాక ఏదైతే ఓపెన్ చేసామో దాన్ని క్లిక్ చేయండి. దానిపైన మళ్ళీ ఇక్కడ హోమ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ క్లిక్ హియర్ టు లాగిన్ అగైన్ దీనిపైన క్లిక్ చేయండి. మీరు ఇది క్లోజ్ చేసే కానీ ఇక్కడ రిపోర్ట్స్ అనేది కనిపిస్తుంది. ఈ రిపోర్ట్స్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీరు 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. రేషన్ కార్డ్ రిపోర్ట్స్ అయితే తీసుకోండి. దీంట్లో వచ్చేసి మీకు FSC కార్డ్ స్టేటస్ రిపోర్ట్ అనేసి మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఇక్కడ డిస్ట్రిక్ట్ మీరు ఏదైతే డిస్ట్రిక్ట్ ఉందో ఆ డిస్ట్రిక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఆ డిస్ట్రిక్ట్లో ఎన్ని మండల్స్ ఉంటాయో ఆ మండల్ మొత్తం ఇక్కడ ఓపెన్ అవుతుంది. మీరు ఏ మండల్కి చెందిన వాళ్ళో ఆ మండల్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మీ రేషన్ షాప్ ఇందాక మీ నెంబర్ చూపించాను కదండి, ఆ నెంబర్లో అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ రేషన్ షాప్ నెంబర్ అయితే ఇక్కడ మీరు ఓపెన్ చేయండి. అయితే రేషన్ షాప్ లబ్ధిదారులు ఉన్నారో, రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ లిస్ట్ మొత్తం ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది. రేషన్ షాప్లో ఎంతమంది అయితే లబ్ధిదారులు ఉన్నారో ఆ రేషన్ షాప్కి సంబంధించిన వాటి పేర్లన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు ఇవన్నీ చెక్ చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. సో మీరు ఈ పేరు అనేది ఇందులో ఉందా లేదా అనేది మీరు Ctrl F అనేది ప్రెస్ చేయండి. Ctrl F ప్రెస్ చేయగానే మీకు అక్కడ పైన సెర్చ్ బాక్స్ అనేది కనిపిస్తుంది. సెర్చ్ బాక్స్ లో మీ నేమ్ అంటే రేషన్ కార్డు ఎవరి పేరు మీద అయితే అప్లికేషన్ అప్లై చేశారో వాళ్ళ నేమ్ అయితే మీరు ఇక్కడ టైప్ చేయండి. సో ఇక్కడ నేను రేషన్ కార్డ్ అప్లికేషన్ నెంబర్ అయితే ఇక్కడ టైప్ చేశాను. చేయగానే వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ని మీరు నోట్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీరు ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకున్నట్లయితే రేషన్ కార్డ్ రిపోర్ట్స్లోకి వెళ్ళేసి FSC కార్డ్ స్టేటస్ రిపోర్ట్ అనేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అయితే కనిపిస్తాయి. మీరు ఏ డిస్ట్రిక్ట్లో మీరు అప్లికేషన్ చేసుకున్నా ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకున్నారో ఆ డిస్ట్రిక్ట్లన్నీ వచ్చేస్తాయి. మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మండల్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు రేషన్ షాప్స్ అయితే చాలా ఉన్నాయి. సో మీరు మీ వార్డ్కి సంబంధించిన మీకు దగ్గరలో ఉన్న రేషన్ షాప్ ఏదైతే ఉందో
అక్కడ రేషన్ షాప్ దగ్గరికి వెళ్తే వాళ్ళ నెంబర్ అనేది మీకు అక్కడ రేషన్ షాప్ మీద నోట్ చేసే ఉంటుంది. లేకపోతే ఒకవేళ మీకు రేషన్ షాప్ నెంబర్ తెలియలేదు అనుకోండి, ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క రేషన్ షాప్ నెంబర్ అయితే మీరు క్లిక్ చేసేసి మీ నేమ్ అనేది కంట్రోల్ F అనేసి ప్రెస్ చేసుకొని ఇక్కడ సెర్చ్ బాక్స్ లో మీ నేమ్ అనేది టైప్ చేసి సెర్చ్ చేయండి. ఒకవేళ మీ నేమ్ అనేది దీంట్లో ఉన్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఒకవేళ లేదనుకుంటే వేరే రేషన్ షాప్ నెంబర్లని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ కంట్రోల్ F అనేది ప్రెస్ చేయండి. కంట్రోల్ F అనేది ప్రెస్ చేసేసి ఎవరైతే పేరు మీద మీరు రేషన్ కార్డ్ అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళ పేరు అయితే టైప్ చేసేసి వాళ్ళ నేమ్ ఇంకా వచ్చినట్లయితే దీంట్లో ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అనేది కనిపిస్తుంది. ఈ రేషన్ కార్డ్ నెంబర్ కాపీ చేసుకొని మీ రేషన్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ రేషన్ కార్డ్ నెంబర్ అనేది కాపీ చేసుకున్న తర్వాత కాపీ చేసుకున్న రేషన్ కార్డ్ నెంబర్ని రేషన్ కార్డ్ నెంబర్ అనేది పైన క్లిక్ చేయండి. దానిపైన తర్వాత మీరు రేషన్ కార్డ్ నెంబర్ని పేస్ట్ చేసేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఈ రేషన్ కార్డ్ అనేది మీకు ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇదే మీ ఆన్లైన్ రేషన్ కార్డ్ అనమాట. ఇందులో ఇక్కడ రేషన్ కార్డ్ అనే నెంబర్ అయితే పూర్తిగా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ రేషన్ కార్డ్ అప్రూవల్ అనేది కూడా కనిపిస్తుంది. ఇంకోటి రేషన్ షాప్ నెంబర్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఈ రేషన్ కార్డులో ఎన్ని మెంబర్స్ ఉన్నారో వాళ్ళ పేర్లతో సహా మీకు ఇక్కడ రావడం జరుగుతుంది.